హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజేశ్వర్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా పాప తీస్తుంది వీడియో అయితే. ఇంకా ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే మా పిల్లలతో ఫుడ్ ఛాలెంజ్ పెడుతున్నాను. ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేశాను. హోమ్ మేడ్ అనమాట, మన ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే చేశాను. రెడీనా బట? రెడీ అంట. ఇంకా పిల్లల్ని మొత్తం సెట్ చేసేసి మళ్ళీ వీడియో తీస్తాను, చూస్తుందని. ప్లేట్లో పెట్టేసి ఆనియన్స్ కట్ చేస్తా. ఇలా అయితే పెట్టేసుకున్నాను నేనైతే. అవి కింద పోయిగానమ్మా, మెల్లవి ఇంకో దాంట్లో. ఓకే, సేమ్ గ్లాసెస్ అన్నమాట. నిన్న పెద్ద పాప అయితే వచ్చింది ఇంటికి కాలేజ్ నుంచి. తనకైతే మళ్ళీ ఎగ్జామ్ ఉంది, దానికోసం అయితే ప్రిపేర్ అయితే అవుతుంది. ఇంకా తననైతే డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అయితే పిల్లలు ఇద్దరితోనైతే ఈ ఛాలెంజ్ అయితే చేపిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి మన వీడియో అయితే. అక్క తన కూర్చొని అక్కని డిస్టర్బ్ చేస్తున్నావు కదా? ఏం లేదా చేస్తున్నావు? ఒక్క చదువుకుంటుంటే ఇంకా మనం వెళ్దామా? రెడీనా? డన్నా కదా? నాగా కనిపిస్తారా? డన్నా? ఓకేనా? రెడీనా బెట్ట? ఇంకా ఓకే, డన్నా? ఇంకా మా పిల్లలు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఎవరు గెలుస్తారో. నాకు కూడా ఐడియా అయితే లేదు. పోయినసారి పెద్ద పాపకు చిన్న పాపకు పెడితే చిన్న పాప గెలిచిందనమాట. ఇప్పుడు నా పెద్ద పాప గెలుస్తుంది. ఇప్పుడు కూడా చిన్న పాపనే గెలుస్తూ ఉంటుంది. చూడాలి. నువ్వు గెలుస్తావో చెల్ల గెలుస్తుందో చూద్దాం. ఇంకా ఓకే, పెడుతున్న స్టార్ట్. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, ఎవరు గెలుస్తుర్రో మా పిల్లలు ఇద్దరిట్లో. రెడీ? బాన్. ఇద్దరికైతే సేమ్ పెట్టానమాట. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. సరిపడా ఎవరికి ఎంత వేసానో అంతే పెట్టానమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా నాన్న. రెడీ? 1 2 3 స్టార్ట్. కూల్ డ్రింక్ ప్లస్ ఫ్రైడ్ రైస్ అనమాట. మధ్యలో కూల్ డ్రింక్ తాగొచ్చు. రెడీనా? స్టార్ట్ చేస్తున్నారా? పోయినసారి అయితే ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనుకుంటా. బ్రెడ్ ఆమ్లెట్ ప్లస్ కూల్ డ్రింక్, ఈ మూడింటిలో అయితే చిన్న పాప విన్ అయింది. పెద్ద పాప విన్ అయితే కదా, లాస్ట్లో ఓడిపోయింది కొంచెము. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ వేయమన్నారనమాట, ఇంట్లోనే వేసానమాట. ఇంకా మనం ఇంట్లో చేసుకునేదే బాగుంటుంది కదా, ఉన్న వాటితోనే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చేశాను. బయటికి వెళ్తే వాడు స్పైసెస్ ఎక్కువ వేస్తాడు, కారం వేస్తాడు. మేమైతే కారం ఎక్కువ తినామన్నమాట, తక్కువ తింటాము. ఇంకా మసాలాలు అవన్నీ అవి ఇవి వేస్తాడనమాట. ఇంక అందుకే నచ్చలేదు బయట తెచ్చుకోవాలని కూడా. అదేదో ఇంట్లో తెస్తే మనం తిన్నంత ఉంటుంది. వాడు 100 ఇస్తే ఒక ప్యాకెట్ గింతంత పెడతాడు. ఇంకా దాంతో ఫుడ్ ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. 200 ఆడికి పోతుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న రైస్తోనే అయితే చేశానమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎక్కువైతే చేయను ఇంట్లో. ఎప్పుడో ఒకసారి రైస్ మిగిలినప్పుడు ఇట్లయితే చేస్తాను. ఇంకా ఇంట్లో అన్నం అయితే వండానమాట మార్నింగ్. మధ్యలో కూల్ డ్రింక్ తాగొచ్చు నాన్న. మీకు కొంచెం కారం ఉందా? ఏం లేదు అంటుంది. కారం ఉందా? ఏం లేదు. ఫ్రైడ్ రైస్ అయితే ఎక్కువైతే ఏం తినరు, ఎప్పుడో ఒకసారి అయితే చేస్తానన్నమాట. ఇంకా చూడాలి మరి ఎంతవరకు. కూల్ డ్రింక్ కూడా కంప్లీట్ అయితే వేయాలి అన్నము తినేసేసి రైస్తో పాటు.
ఆనియన్స్ కారం అవుతాయంట, అందుకే ఆనియన్స్ వద్దన్నారు పిల్లలు. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేయలేదు. నిదానంగా చింతల్లి, పూర్తిగా నవలి మింగు గెలవాలని చెప్పేసి గొంతులనే ఇరుక్కుపోతుంది అన్నం. నిదానంగా తిను. గెలిస్తే ఏమి ఇవ్వాలనా ఇద్దరికి? మాట్లాడండి, నేనే మాట్లాడుకుంటున్నా ఒకదాన్నే. చెప్పు మరి, ఏమి ఇవ్వాలమ్మా? చాక్లెట్. ఓన్లీ చాక్లెటేనా? 10 రూపీస్తో అయిపోతుందేమో. క్యాడ్బెరీ ఎంత ఉంటుంది? 150. ఓకే, 150. దాదాపు అయితే అయిపోకొచ్చింది. మెల్లగా ఫుడ్ ఛాలెంజ్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నారనమాట. అది ఫ్రైడ్ రైసే. ఇంకా బిర్యానీ చేయాలంటే టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా బిర్యానీ కూడా చేశాను అని చెప్పేసి అయితే ఏం చేయలేదు. వర్షం కూడా పడేటట్టుంది, చల్లగా ఉంది వెదర్. కూలర్ మబ్బు పట్టినట్టు అవుతుంది ఆకాశం మొత్తం. మాట్లాడినానా? తినలేకపోతున్నావా? కొంచెమే ఉంది కదా, ఇంకా లాస్ట్లోకి వచ్చిరి. కొంచెం ఇట్లా ఇద్దరు టై అవుతారా ఏమి? చింతల్లి సేమ్ ఉంది తెలుసా, మీరు మిగిలిచ్చింది సేమ్. నీవు వాళ్ళే ఉంది, చింతల్లి అంతే ఉంది. తాగు కూల్ డ్రింక్ తాగు. ఓకే, పిల్లలు నిదానంగా తింటారు అన్నం అయితే. ఇప్పుడు ఛాలెంజ్ కోసం అని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే తింటున్నారు. కొంచెం పెట్టుకుంటారనమాట. ఒకటేసారి మనము కొంచెం రైస్ ఎక్కువ పెట్టేసరికి ఫాస్ట్గా తింటున్నారనమాట. కొంచెం ఎందుకు తీసుకుంటుంది? ఓడిపోయినావా చెప్పు. ఎందుకు? అయ్యే నన్ను లేవద్దు, అట్లా వీడియో తీస్తున్నా. అరే అలానే ఉండు మరి. వడ్డైతే చూద్దాం ఎంత మిగిలిచ్చినావో. రైస్ దగ్గరికి పెట్టుకో నాన్న ప్లేట్. ఓహో, నువ్వు ఓడిపోయింది అని చెప్పక తీసుకో అంటున్నావు. నువ్వు నేను గెలుస్తా అంటవి. క్యాడ్బరీ డైరీ మిల్క్ వద్దా? తినవా నువ్వు చెప్పు ఫస్ట్. చాలా అయిందా నీకు? లాస్ట్ టైం ఇట్లా ఫాస్ట్గా తినేసేసి నేనే గెలిచిన అని ప్లేట్ చూపించింది. ఇప్పుడు మా పాప అయితే ఇంత వదిలిపెట్టింది ఫ్రెండ్స్. చూడండి, ఓడిపోయిందంట, ఒప్పుకున్నది. మళ్ళా కవరింగ్ కోసము అక్క కోసం ఓడిపోతున్నా అని చెప్పింది. దానికి ఆడికే చాలా అయింది. డన్నా ఓకే. కూల్ డ్రింక్ అయిపోగొట్టాలి మళ్ళా. ఇంకెట్లా నా చింతలు ఓడిపోయినట్టే కదా. ఆడ తాగలేదు, ఆమె తినలే కదా. కూల్ డ్రింక్ తిన్నావా? ఓకే, ఇంకా ఓడిపోయినట్టేనా చింతల్లి? కూల్ డ్రింక్ అయితే ఫస్ట్ తాగుతుంది అనమాట. కూల్ డ్రింక్ అంటే చాలా ఇష్టం మా పాపకి. ఇంకా పెద్ద పాపదైతే అయిపోయిందనమాట.
ఇంకా తాగు బేట ఎంత తాగేసే కూల్ డ్రింక్ అయితే మెల్లగా మెల్లగా ఎట్లా అనిపించింది నాన్న పోటీ టైట్ అనిపిస్తుంది. కడుపులు టైట్ అయిందా? ఆయన గెలిచింది, అక్క గెలిచింది. అక్కకే చాక్లెట్ నీకు లేదు. ఓకేనా? ఫోర్స్ కొట్టింది అంతకు ముందు. నేనే గెలుస్తా పెట్టు మమ్మీ అని చెప్పింది అనమాట. ఇంకో తను తాగింది ఆల్రెడీ కూల్ డ్రింక్. మళ్ళీ మా పాపతో నోపించుకుంటుంది, పెద్ద పాపతో నోపించుకుంటుంది. ఇంకా కూల్ డ్రింక్ తాగామంటే మస్తు తాతది అనమాట. అన్నం తినడం తక్కువ, కూల్ డ్రింక్స్ ఎక్కువ అనమాట. ఇంట్లో ఉందిలే మళ్ళీ తాదు కానీ కొంచెం తాగాలని ఒకటే సరిపోద్దు. డన్నా? ఓకే. విన్నర్ అయినట్టేనా బేట? ఓకే ఓకే అమ్మా అక్క విన్నర్. ఓడిపోయింది. పెద్ద పాప అయితే విన్ అయింది ఫుడ్ ఛాలెంజ్లో, చిన్న పాప అయితే ఓడిపోయింది అనమాట. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. Subscribe to my mom YouTube channel. ఏమైందమ్మా? కడుపులో అదైంది. ఏమైంది? ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. షార్ట్ చూస్తున్నారు కానీ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ముందు మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా మమ్మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి షేర్ చేయండి. వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది కూడా అదే. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్.